ఈ రోజు ఈ వీడియోలో మనం కవర్ చేయబోయేది వెట్ అండ్ వెట్ వాష్. మనం ఆల్రెడీ 4 వాషెస్ గురించి మాట్లాడుకున్నాము. ఒకటి ఫ్లాట్ వాష్, గ్రేడెడ్ వాష్, వేరిగేటెడ్ వాష్ అండ్ డ్రై బ్రష్ టెక్నిక్ గురించి మాట్లాడుకున్నాము. ఇంతకు ముందు మాట్లాడుకున్న మిగతా వాషెస్ అన్ని మనం కొంచెం కంట్రోల్డ్గా మనం చేయొచ్చు. కానీ వెట్ అండ్ వెట్ అనేది మాత్రం కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. కొంచెం పార్షియల్లీ కంట్రోల్డ్ అని చెప్పాలి. మిగతా మీడియంస్తో పోల్చుకుంటే వాటర్ కలర్ అంత యూనిక్గా అండ్ బ్యూటిఫుల్గా ఉండడానికి కారణము కొన్ని ఎఫెక్ట్స్ ఓన్లీ వాటర్ కలర్లోనే మనం చేయగలగడానికి కారణం ఏంటంటే వెట్ అండ్ వెట్ వాష్ అని చెప్పాలి. హాయ్, నా పేరు పివి హనుమంతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ది థర్డ్ వీడియో ఆఫ్ అవర్ వాటర్ కలర్ వాష్ టెక్నిక్ సిరీస్. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఈరోజు మనం క్రియేట్ చేయబోయే డిఫరెంట్ వెట్ ఆన్ వెట్ వాషెస్ అండ్ ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ అన్ని మనం చాలా సింపుల్ గా వాటర్ కలర్ లో మనం క్రియేట్ చేయొచ్చు వెట్ ఆన్ వెట్ టెక్నిక్ యూస్ చేసుకొని. అండ్ వెట్ ఆన్ వెట్ అంటే ఏంటంటే పేపర్ ని మనం ముందే వెట్ చేసుకొని దానిపైన పెయింట్ చేస్తాము. ఇలా చేయడం వల్ల మనం సాఫ్ట్ ఎడ్జెస్ క్రియేట్ చేయొచ్చు. అంతేకాకుండా మనము పేపర్ టెక్స్చర్ అండ్ పిగ్మెంట్ వెయిట్ బట్టి మనకి డిఫరెంట్ ఆర్గానిక్ షేప్స్ అండ్ టెక్స్చర్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు మిగతా వాటర్ కలర్ వాషెస్ లైక్ ఫ్లాట్ వాష్ ఆర్ గ్రేడెడ్ వాష్ మనం చూసుకుంటే మనం కంట్రోల్డ్ గా చేయొచ్చు. కానీ వెట్ అండ్ వెట్ అలా కాదు, ఆ ఫ్లోని బట్టి మనం పెయింట్ చేయాల్సి వస్తుంది. అండ్ మెటీరియల్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ వీడియోలో హనెములే బ్రిటానియా వాటర్ కలర్ పేపర్ వాడుతున్నాను. 300 GSM కోల్డ్ ప్రెస్డ్ వాటర్ కలర్ పేపర్. ఇక నేను వాడే వాటర్ కలర్స్ విషయానికి వస్తే మోర్ దెన్ 3 to 4 బ్రాండ్స్ ఉంటాయి. మిషన్ గోల్డ్, డానియల్ స్మిత్, సెనిలీర్, ఇంకా క్యామెల్ కూడా యూస్ చేస్తాను. నేను మోస్ట్లీ వాటర్ కలర్ ట్యూబ్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ వెట్గా ఉంటుంది కాబట్టి మనకి వెంటనే బ్రష్లోకి వస్తుంది. ప్లస్ మిక్స్ చేసుకోవడానికి కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఐ ప్రిఫర్ వాటర్ కలర్ ట్యూబ్స్ ఓన్లీ. ఇక వాటర్ కలర్ బ్రషెస్ విషయానికి వస్తే నా దగ్గర చాలా బ్రష్ కలెక్షన్ ఉన్నప్పటికీ ఐ ప్రిఫర్ 3 kinds ఆఫ్ బ్రషెస్. వన్ ఈజ్ బిగ్గర్ సైజ్ రౌండ్ అండ్ మీడియం బ్రష్ ఒకటి, అండ్ చిన్న బ్రష్ లైక్ 2-3 రౌండ్ ఒకటి డీటెయిలింగ్ వాడేటప్పుడు యూస్ చేస్తాను. ఓకే, ఇక వెట్ అండ్ వెట్ వాష్ ఎలా చేయాలో చూద్దాము. వెట్ అండ్ వెట్ వాష్ లో పేపర్ ని క్లీన్ వాటర్ తో వెట్ చేసి దానిపైన పెయింట్ చేయడం ఒక టైప్ అయితే, ఆల్రెడీ పెయింట్ చేసిన ఒక కలర్ పైన అది వెట్ గా ఉంటుండగానే ఇంకొక కలర్ తో పెయింట్ చేయడము అది ఒక రకమైన పద్ధతి. అలానే ఆల్రెడీ పెయింట్ చేసి డ్రై అయిపోయిన తర్వాత దానిపైన మళ్ళీ క్లీన్ వాటర్ తో మళ్ళీ వెట్ చేసి అండ్ దానిపైన మళ్ళీ కలరింగ్ చేయడము అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెట్ ఆన్ వెట్ వాష్ అనమాట. ఇలా 3 నుంచి 4 రకాల వెట్ ఆన్ వెట్ వాష్ ఉంటాయి. అండ్ ఈ వాష్ టెక్నిక్ లో మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టైమింగ్. మనం పేపర్ని వెట్ చేసిన టైం నుంచి అండ్ అది మళ్ళీ డ్రై అయిన టైం ఈ మధ్యలో మనకి 3 to 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే పూర్తిగా వెట్ అంటే వాటర్తో బాగా సోక్ అయిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం పెయింటింగ్ చేస్తే చాలా హై ఫ్లో ఉంటుంది కాబట్టి మనం కంట్రోల్ చేయలేము. బట్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. ఇట్స్ లైక్ అబ్స్ట్రాక్ట్ కైండ్ ఆఫ్ పెయింటర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ స్టేజ్లో ఎక్కువ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి డ్యామ్ స్టేజ్. మనము వెట్ చేసిన ఒక 1 to 2 minutes లో ఈ స్టేజ్ లోకి వస్తుంది పేపర్. మోస్ట్లీ ఈ స్టేజ్ లోనే మనం వెట్ అండ్ వెట్ మ్యాజిక్స్ అన్ని చేయొచ్చు. సాఫ్ట్ ఎడ్జెస్ కానీ, మిస్టీ బ్యాక్గ్రౌండ్స్ కానీ, కొన్ని ఎఫెక్ట్స్ అన్ని మాక్సిమం డ్యామ్ స్టేజ్ లో ఉండేటప్పుడే మనం చేయడానికి వీలుగా ఉంటది. అండ్ పేపర్ పూర్తిగా డ్రై అయ్యే ముందు మాయిశ్చర్ స్టేజ్ లో ఉండేటప్పుడు మనం చేసే బ్రష్ స్ట్రోక్స్ అన్ని కొంచెం సాఫ్ట్ ఎడ్జెస్ తో వస్తాయి. ఈ స్టేజ్ లో మనం కొంచెం గ్రేడెడ్ వాషెస్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. మన సాఫ్ట్ వాష్ నుంచి కొంచెం కలుపుకుంటూ లేయరింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ స్టేజ్. ఇలా మనకి 3 రకాల స్టేజ్లు ఉంటాయి. మనం ఒకసారి పేపర్ వెట్ చేసిన తర్వాత ఈ 3 రకాల స్టేజ్ లో మనం వేసే కలర్ డిఫరెంట్ టైప్ లో మనకి రియాక్షన్స్ కనబడతాయి, రియాక్ట్ అవుతుంది పేపర్ పైన. ఇంకా ఈ రోజు చేసిన వాషెస్ ఏ విధంగా చేసామో చూద్దాము. ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని దాన్ని కరెక్ట్ గా సెంటర్ గా టేప్ చేసి ఒక రెక్టాంగులర్ బాక్స్ వచ్చేటట్టుగా టేప్ చేశాను. ఆ ఏరియాని క్లీన్ వాటర్ తో వెట్ చేశాను. అల్ట్రామెరిన్ బ్లూ అండ్ లావెండర్ మిక్స్ చేసి ఒక లైట్ బ్లూ కలర్ వచ్చేటట్టుగా మనం మిక్స్ చేసుకొని ఒక మీడియం సైజ్ బ్రష్ తో ఇనిషియల్ వాష్ స్టార్ట్ చేసాము. ఇనిషియల్ స్టేజ్ లో మనకి పేపర్ పై ఎక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి వాటర్ కలర్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. నేను ఈ వాష్ లో ఒక లేక్ వ్యూ విత్ మిస్టీ బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టుగా, ట్రీస్ విత్ రిఫ్లెక్షన్స్ మనకి ఇంప్రెషన్ వచ్చేటట్టుగా నేను పెయింట్ చేస్తున్నాను. ఐ పెయింటెడ్ విత్ డార్క్ గ్రీన్ కలర్, క్యాస్కేడ్ గ్రీన్ ఫ్రమ్ డానియల్ స్మిత్. దాంతో నేను ట్రీస్ పెయింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను.
నేను ఇంతకు ముందు డిస్కస్ చేసిన దానికి కొంచెం భిన్నంగా వాటర్ స్ప్రే చేసి పేపర్ని వెట్ చేసి అప్పుడు దానిపైన మనము పెయింట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే పేపర్ పైన ఆ డ్రాప్లెట్స్ ఒకదానికి ఒకటి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ ఫామ్ అవుతూ ఒక డిఫరెంట్ అబ్స్ట్రాక్ట్ లుక్ వస్తుంది అనమాట. ఇలానే చాలా మంది ట్రీస్ కూడా పెయింట్ చేస్తారు. ఇలా మనం పెయింట్ చేస్తూ మధ్య మధ్యలో కూడా స్ప్రే చేస్తూ ఉంటే ఆ వాటర్ డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. ఒక కలర్తో ఇంకొక కలర్ రియాక్ట్ అవి ఒక డిఫరెంట్ బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం పెయింటింగ్ చేసేటప్పుడు సాఫ్ట్ ఎడ్జెస్ అండ్ మనం షాడోస్ అవి వేసేటప్పుడు ఎలా బ్లెండ్ చేయాలి అవన్నీ చూపించడానికి ఒక చిన్న లెమన్ పెయింటింగ్ వేసి మీకు అర్థమయ్యేలా చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ ఫస్ట్ లెమన్ ఎల్లో అనేది డైరెక్ట్ డ్రై పేపర్ పైన వేసి అది వెట్గా ఉంటుండగానే అదర్ కలర్స్ అంటే డీప్ ఎల్లో ఒకటి ఆలివ్ గ్రీన్ వెట్గా ఉండేటప్పుడు వేయడం వల్ల అది సాఫ్ట్గా బ్లెండ్ అవుతుంది. హార్డ్ ఎడ్జెస్ కాకుండా సాఫ్ట్ ఎడ్జెస్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఒక A4 షీట్ పైన చిన్న చిన్న స్క్వేర్ బాక్సుల్లో డిఫరెంట్ వెట్ ఆన్ వెట్ వాషెస్ ఎలా చేయొచ్చు అండ్ కొన్ని బ్యూటిఫుల్ వెట్ ఆన్ వెట్ ఎఫెక్ట్స్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను సింపుల్గా. సో ఇది ఈరోజు మన వీడియో. ఇది మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. ఫర్ అప్కమింగ్ ఆర్ట్ ట్యుటోరియల్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.